ఆరు, ఈరోజు ఎందుకో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ వరుణ్. రియల్లీ యువర్ డామ్ సెక్సీ. బేసికల్లీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అమ్మాయిల అందాల్ని వర్ణించడానికి మనం క్రియేట్ చేసుకున్న ఏ లాంగ్వేజెస్ కూడా అవేవి అసలు సరిపోవని ఈరోజు నిన్ను చూసాకే అర్థమవుతుంది. ఇంకేమనిపిస్తుంది? బీయింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గాయ్. మాటలతో నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. ఐ రియలీ వాంట్ టు టచ్ యూ. రియలీ? నీకు విషయం చెప్పనా, నాకు ఇంకా దగ్గర అవ్వాలనుంది. ఐ మీన్ ఐ వాంట్ హగ్ యూ అండ్ ఐ వాంట్ కిస్ యూ. అది కూడా మీరు పర్మిషన్ ఇస్తేనే మేడం గారు. కానీ ఒక్క విషయం, సూర్యుడు అస్తమించే వరకే నువ్వేం చేసినా ముగిసిన తర్వాత పొరపాటున కూడా యూజ్ చేయకు. ఆ మంత్రం వెలుగులో పాజిటివ్ ఎనర్జీని, చీకటిలో నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ప్రతి దాంట్లో మంచి చెడు ఉన్నట్లే ఈవెన్ దేవుళ్ళలో కూడా, దేవుడు చెప్పే మంత్రంలో కూడా మంచి చెడు అనేవి ఉంటాయి. మంచిని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయి. పాజిటివ్గా ఉంది. పొర్రపాటున చెడుకు అవకాశం ఇచ్చావనుకో, ఆశ పెట్టి మాయ చేసి నిన్ను కప్పెట్టేస్తుంది. జాగ్రత్త. బాయ్. హాయ్ వరుణ్. హాయ్ ఆంటీ, బాగున్నారా? అంత మంచిగా. బాగున్నామ్మా. ఆంటీ, ఆరుష్ ఎక్కడుంది? ఏముంది, యాజ్ యూజువల్ ఎప్పట్లాగే తన రూమ్లో ఒంటరిగా కూర్చొనుంది. బయటికి రావట్లేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఒకసారి నేను మాట్లాడతాను ఆంటీ. సరే, నీతో ఏమైనా మాట్లాడుతుందేమో చూడు. తను మారితే మాకు అదే చాలు. సరే ఆంటీ. హాయ్ ఆరు. హాయ్ వరుణ్. ఏమైపోయావు? 1 వీక్ నుంచి ఆఫీస్కే రావట్లేదు. నో కాల్స్, నో మెసేజెస్. నేను బాగా మిస్ అయ్యానారు. ఎప్పటి నుంచి వస్తున్నావు ఆఫీస్కి? నెక్స్ట్ వీక్ నుంచి వస్తాలే. అమ్మయ్యా, కూల్. ఆల్ ఓకే నవ్? ఏమైందారు? ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడట్లేదంట, ఇంటి బయటకు కూడా రావట్లేదంట. చెప్పు. నథింగ్ వరుణ్.
నాకు కూడా చెప్పకూడదా? అలా ఏం లేదు వరుణ్, కొంచెం స్ట్రెస్ అండ్ మూడ్ బాగాలేదు. ఇలా నీలో నువ్వు బాధపడితే ఎలా ఆరు చెప్పు? షేర్ చేసుకుంటేనే కదా బాధ తగ్గేది. థ్యాంక్ యూ వరుణ్, బట్ ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్ నౌ. నీకు నేనున్నానారు, నాతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు. అలా ఏం లేదు వరుణ్, నిజం. నీ పెదాలు అబద్ధం చెప్తున్నాయి తెలుసా నీకు? నీ మాటలతో నీ కళ్ళల్లో ఉన్న నిజాన్ని మోసం చేయలేవారు. ఆరు పర్లేదు, నువ్వు నాతో షేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ చెప్పు. ఆలోచనలు నన్ను వెంటపడుతున్నాయి వరుణ్, ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఏం చేస్తున్నా రిపీటెడ్గా జరిగిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి. సైలెన్స్ నన్ను ఊపిరి ఆడనివ్వట్లేదు. అందరిలో ఉన్న ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు కూడా నాతో నేనే ఉన్నట్టు, నాతో నేనే మాట్లాడుతున్నాను. నా ఆలోచనలు తప్ప నాకు వేరే తోడు లేదనిపిస్తుంది. నాకు కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అసలు నీ ఆలోచనలు దేని గురించి? అన్ని విషయాల్లో వరుణ్, ప్రతిదీ. అసలు నేను ఏం చేశాను నా కోసం? మార్నింగ్ లేచేటప్పటి నుండి ఆర్టిఫిషియల్గా లైఫ్ బతుకుతూ నా ప్రపంచాన్ని షట్ డౌన్ చేసి వేరే ప్రపంచంలో ఫోర్స్డ్గా వెళ్ళి వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నాను. రాత్రి పడుకునేటప్పుడు నేను ఎవరని నాకు నేనే ప్రశ్నించుకొని నేను ఇది అని గుర్తు చేస్తున్నాను. పడుకున్నాక నా ప్రపంచం స్విచ్ ఆన్ అవుతుంది వరుణ్. లేచాక ఇవి డ్రీమ్సా అని తలుచుకుంటేనే కన్నీళ్ళు ఆగట్లేదు. ఎవరొద్దన్నారు? నీ లైఫ్ నువ్వు బ్రతుకు, నిన్నెవరు ఆపుతున్నారే? చెప్పినంత ఈజీ కాదు వరుణ్ నాకు నేను బ్రతకడం. అందరూ సహకరించాలి, అమ్మ నాన్న, ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్, ఇలా అందరూ. నాకు నేనంటే ఎలాగైనా ట్రై చేసి హ్యాపీగా ఉంటానేమో, కానీ అందరి మీద డిపెండ్ అవ్వాలి. వాళ్ళెవరూ మన కోసం చేయరు వరుణ్. చేస్తారని నమ్మి వెళ్తే ఆ నమ్మకాన్ని అమ్మేస్తారు. అప్పుడా వేలం పాటని నేను భరించలేను. బయట వాళ్ళ సంగతి ఆలోచించడం మానే. మీ అమ్మా నాన్న నీ గురించి ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి నువ్వు నార్మల్ అయ్యి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చూడు. నీకేం కావాలంటే అది, నువ్వు ఏది కోరుకుంటే అది. మేమున్నావంటూ భుజాల మీద ఎత్తుకొని మనం నడిపిస్తారు. వాళ్ళకు నువ్వంటే ప్రాణమే తెలుసా? నిన్న నేను ఆంటీ అంకుల్తో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకు నువ్వంటే ఎంత ఇష్టమో అని. నేను కాదనట్లేదు వరుణ్. అమ్మ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఎంత బాగా చూసుకున్నారో నాకు తెలుసు. కానీ నేనేదైనా చేస్తాను అంటే అది నాకు మంచి అని వాళ్ళకు అనిపిస్తే చేయనిస్తారు. కానీ అది నన్ను ఇబ్బంది పెడుతుంది అని వాళ్ళు ఫీల్ అయితే చేయనివ్వరు. ఇందులో నా డిసిజన్కి 20% వాల్యూ ఉంది, వాళ్ళ యాక్సెప్టెన్స్కి 80% ఛాన్స్ ఉంది. కనీసం హెడ్స్ అండ్ టైల్స్ లాగా 50-50 ఛాన్స్ కూడా లేదు. నాకు తెలుసు వరుణ్, వాళ్ళు నా మంచి కోసం నేను బాగుండాలని కోరుకుంటారు. పొరపాడిన వాళ్ళు లైట్ తీసుకున్నారనుకో, నా డిసిజన్ని వాళ్ళ డిసిజన్ లాగా తీసుకొని మళ్ళీ నాకేమైనా అయితే ఆ గిల్టీని వాళ్ళు మోయలేరు. కానీ నా గేమ్ నేనే ఆడాలి వరుణ్. అప్పుడే నాకు తెలుస్తుంది నేనేంటో అని. నేను అవ్వాలనుకున్నది వేరు, చేస్తుంది వేరు. దీనికి నాకు సాటిస్ఫాక్షన్ కూడా లేదు. ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అట్లీస్ట్ నేను చేయాలనుకున్నది ట్రై కూడా చేయలేదనే విషయం నన్ను చాలా బాధ పెడుతుంది. సరే కూల్, నాకు అర్థమైంది. అన్నీ సెట్ రైట్ అవుతాయి. నా కోసం చెప్తున్నావా? పోనీలే,
నేను సంతోషంగా ఉండాలని ఒకరు అనుకుంటున్నారు, అది చాలు. నాకు తెలుసు వరుణ్, నేను అనుకున్నవి ఏవి జరగవు అని. కానీ ప్రపంచంలో అందరూ ఇలానే బతుకుతున్నారు. కాకపోతే నాకు కొంచెం టైం కావాలి సెట్ అవ్వడానికి. అడ్జస్ట్మెంట్స్ని అలవాటు చేసుకుని నాలో ఉన్న నేను మర్చిపోవడానికి, అంతే. కాఫీ తాగుదామా? 1 minute. వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. బాధని షేర్ చేసుకుంటే నిజంగా తగ్గుతుంది. ఇప్పుడిప్పుడే అర్థమైంది. అవునే, ఒక విషయం చెప్పు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న సంగతి నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? చెప్పడం ఎందుకు? నీకు తెలీదా నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి అని? నేనా? నీ బాయ్ ఫ్రెండా? అవును, నువ్వు నా బాయ్ ఫ్రెండ్వేగా. ఏ, టాపిక్ డైవర్ట్ చేయకు. నేను అడిగింది నార్మల్ బాయ్ ఫ్రెండ్, బెస్ట్ బాయ్ ఫ్రెండ్ గురించి కాదు, లవర్ బాయ్ ఫ్రెండ్ గురించి. సో చెప్పు. నేను నీకెప్పుడు చెప్పలేదే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. ఇందాక తమరు ఎమోషన్లో ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని అన్నారు కదా, నాకు అప్పుడే అర్థమైంది. చెప్పు. అదేం లేదు లేరా, వదిలే. ఎహే, చెప్పు. అది వన్ సైడ్ లవ్ వరుణ్. రిలీజ్ అవ్వకుండానే డిజాస్టర్ అయిపోయింది. ఏమైందే? నేను ప్రేమించాను, తను ప్రేమించాడు, కాకపోతే వేరే అమ్మాయిని. ఇంకేం మాట్లాడకు, నాకేం చేయాలో బాగా తెలుసు. అరే అది కాదు. మాట్లాడకన్నానా? నేను చూసుకుంటాను. ఆరు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఈ టైం కా? ఏ, నువ్వు పైకెళ్ళు, చాక్లెటేగా నేను తెస్తాను. సరే. ఇంత లేట్ వచ్చావంటే ఆఫీస్కి? ఇప్పుడు చెప్పు, ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నావు. చెప్తా. నువ్వైతే ఫస్ట్ కాఫీ తాగు. ఇప్పుడు చెప్పు, అయిపోయింది. ఆరు, సంధ్య నేను ఎప్పటి నుంచో లవ్లో ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పేశా. వాళ్ళు కూడా ఓకే అనేశారు. ఏ ఆరు, ఏమైంది? ఏం లేదు. కంగ్రాచులేషన్స్. పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? ఇస్తాలే, ఇచ్చి పడేద్దాం. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఫస్ట్ నీకే చెప్పాలనిపించింది, చెప్పేశా. ఏ, ఏమైందే? ఏం లేదు. ఇందాక ఏదో గొడవ పడుతున్నారు. ఓ అదా, అదేం లేదు. తొందరగా పెళ్లి చేసుకుందామని నేను, లేదు కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని తను, అంతే. హ్మ్. ఏయ్, పర్లేదు, నువ్వు చాలా మంచిదానివే. నీకు డెఫినెట్గా నిన్ను నీలా చూసుకునే పర్సన్ ఖచ్చితంగా దొరుకుతాడు. ఏంటి రొటీన్ సినిమా డైలాగా? ఇట్స్ ఓకేలే. ఆ సిచ్యువేషన్ జరిగినప్పటి నుండి ఆలోచనలు ఇంకా పెరిగిపోయాయి. ఏవేవో థాట్స్, ఏవేవో డ్రీమ్స్. నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. అన్నీ నా ముందే ట్రిగర్ అవుతున్నాయి. ఒకటేసారి వందల గబ్బిళ్ళలు నా మీదకొచ్చిన ఫీలింగ్. ఏది నిజమో ఏది డ్రీమో అర్థం కాక పిచ్చి పట్టేసింది. అందుకే ఈ ఒంటరితనాన్ని పరిచయం చేసుకున్నాను. నీ బాధ చెప్పుకోలేని పర్సన్, నీ హ్యాపీనెస్ చూడలేని పర్సన్, అలా ఎవరూ లేకపోతే నువ్వు ఇలా ఉండొచ్చు.
కానీ నీకు నేనున్నాను. నువ్వు ఏదైనా నాతో చెప్పొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. ఇంకెప్పుడు ఎవరు లేరా అని అనుకోకు. డోంట్ ఫీల్ లోన్లీ. సరే.